ఘనాలు అవన్నీ కూడా 12 నుంచి 5, కాఫీ 18 నుంచి 5 అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది. దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్టు ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ 12 నుంచి 5%, సూపులు ఇవన్నీ కూడా 18 నుంచి 5. ఈ విధంగా దేశ మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా 12 నుంచి 5 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ, టాయిలెట్ సబ్బులు, డెంటల్ ఇవన్నీ 18 నుంచి 5, టూత్ పేస్ట్ కూడా 12 నుంచి 5, హెయిర్ ఆయిల్ అవన్నీ 18 నుంచి 5. అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేటి అన్నీ కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్, చనుమోలు, బేబీ నాప్కిన్స్ 12 నుంచి 5, భద్రతా మ్యాచ్లు 12 నుంచి 5. నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు 12 నుంచి 5, వంటగది పాత్రలు 12 నుంచి 5, కిరోసిన్ కట్టె పొయ్యలు 12 నుంచి 5, కుట్టు యంత్రాలు భాగాలు 12 నుంచి 5, రబ్బర్ బ్రాండ్స్ 12 నుంచి 5. వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్బుక్లు కానీ ఇవన్నీ 12 నుంచి విద్యార్థులకు ఉపయోగపడే అన్నీ కూడా 12 నుంచి 0, ఎరేజర్స్ 5 నుంచి 0, పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇవన్నీ 12 నుంచి 0, మ్యాప్లు ఇవన్నీ కూడా 12 0, పెన్సిల్ అవన్నీ కూడా 0 చేశారు, పెన్సిల్ పార్ట్నర్స్ 12 నుంచి 0. అదే మరి రంగు పెట్టెలు ఇవన్నీ కూడా 12 నుంచి 5, పేపర్ కార్టూన్స్ ఇవన్నీ కూడా కార్టూన్స్ మీరు చూస్తే 12 నుంచి 5, పేపర్ వచ్చి వేసిన ట్రేలు 12 నుంచి 5. ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ బాగా తగ్గించారు. దీనివల్ల ఇక్కడ ఉండే మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచి రివ్యూ చేసుకోవాలి మీరు. అదే మరి మీరందరూ మంత్రులందరూ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు వైద్య పరికరాలు, అరుదైన వ్యాధులు ఉంటే క్యాన్సర్ మందులన్నీ 5 నుంచి 0, ఒకప్పుడు 5, 12 ఉంటే ఇప్పుడు 0 చేశారు. యునాని, సిద్ధ, హోమియో అంతా 12 నుంచి 5 చేశారు. వైద్య ఆక్సిజన్ 12 నుంచి 5 చేశారు. డయాగ్నోస్ కిట్స్ అన్నీ కూడా 12 నుంచి 5, థర్మామీటర్స్ అన్నీ 12 నుంచి 5, వైద్య శస్త్రచికిత్స పరికరాలన్నీ కూడా 12 నుంచి 5. అదే మరి అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ 0 చేశారు. మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం. యూనివర్సల్ హెల్త్లో 18% నుంచి ఈరోజు 0 అయిందంటే 5,000 కోట్లు 4,500 కోట్లు అనుకున్నాం మేము. ఇక్కడే సత్య ఉన్నారు. ఈరోజు దాంట్లోనే మనకు ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయ పరిస్థితి వస్తుంది. యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇది బిగ్ గేమ్ చేంజర్. ఇంకో పక్క రైతులు, నీటిపారుదల, ట్రాక్టర్లు 12 నుంచి 5, ట్రాక్టర్ టైర్లు ట్యూబులు 12 నుంచి 5, ట్రాక్టరు విభాగాలు 12 నుంచి 5. అదే మరిగా నేల తయారీ సాగు యంత్రాలు 12 నుంచి 5. అదే మరిగా హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా 12 నుంచి 5. కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం ఇవన్నీ 12 నుంచి 5. బిందు సేద్యం ఇవన్నీ కూడా 12 నుంచి 5. చేతి పంపులు 12 నుంచి 5. కాంపోస్ట్ యంత్రాలు 12 నుంచి 5. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి పెద్ద బూస్ట్ వస్తుంది. అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు, బైకులు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ 28 నుంచి 18, చిన్న కార్లు 28 నుంచి 18, త్రిచక్ర వాహనాలు 25 నుంచి 18, ప్రయాణికుల వాహనాలు 25 నుంచి 18. నెక్స్ట్ ఇంజన్ భాగాలు, పంపులు ఇవన్నీ మీరు చూస్తే 28 18, సైకిల్ భాగాలు 18 నుంచి 5, ఆటో భాగాలు 28 నుంచి 18. ఇవన్నీ కూడా 2 వీలర్ కూడా 3 వీలర్ ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బూస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంటికి వాడే సామాగ్రి మీరు చూసే సిమెంట్ 28 నుంచి 18, పాలరాయి, ట్రావర్జైన్ బ్లాకులు, గ్రనైట్ బ్లాకులు, ఇసుక, నిమ్మ ఇటుకలు ఇవన్నీ 12 నుంచి 5. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు 12 నుంచి 5.
వెదురు ఫ్లోరింగ్ కలపడం అవన్నీ 12 నుంచి 5, ప్యాకింగ్ కేసులు 12 నుంచి 5. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు 28 నుంచి 18, మానిటర్లు ప్రొజెక్టర్లు 28 నుంచి 18, ఎయిర్ కండిషన్లు 28 నుంచి 18, డిష్ వాషర్స్ 28 నుంచి 18, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్, సోలార్ కుక్కర్స్ 12 నుంచి 5. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక బూస్టప్ రాబోతుంది. దీనివల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు. బొమ్మలు, క్రీడలు, చేతి పనులు 12 నుంచి 5. అదే మరి చెక్క, లోహం ఇవన్నీ కూడా 12 నుంచి 5. ఇంకొక పక్క ఈ బోర్డు, ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ 12 నుంచి 5. చేతి విగ్రహాలు, చక్కెరాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. ఇత్తడి, రాగి, అల్యూమినియం 12 నుంచి 5. పెయింటింగ్ శిల్పాలు 12 నుంచి 5. నేను ఎందుకంటే 83 ఓపిక చదివానంటే మీకు అందరికీ మైండ్లో ఎక్కాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, అందరికీ, వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం GST రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత. అందుకోసం నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఈరోజు అధ్యక్ష వ్యవసాయం దాని ఇంపాక్ట్ మీరు చూస్తే రూరల్ ఎకానమీ గణనీయంగా పెరిగే అవకాశం వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. అందుకనే బూస్ట్ అగ్రికల్చర్ మోడర్నైజేషన్కు ఉపయోగపడుతుంది. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఫార్మింగ్ కాస్ట్, ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకొక పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూశారు దిశ హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దీనివల్ల దేశ MSME పెద్ద ఎత్తున గ్రోత్ ఇంజిన్గా ఇప్పటికే ఉంది. నెక్స్ట్ లెవెల్ బూస్టప్ వస్తుంది. అదే మనం ఆలోచించేది వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్. ఈరోజు MSMEలు 110 మిలియన్ పీపుల్ని ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్, దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ యొక్క రిఫార్మ్ వల్ల అన్లాకింగ్ క్యాష్ ఫ్లో, 90% ఆఫ్ ట్యాక్స్ రీఫండ్ ఆర్ నౌ పెయిడ్ అప్ ఫ్రంట్, ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ వస్తుంది. ఎన్హాన్స్డ్ కాంపిటేటివ్ స్పిరిట్, 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ అండ్ లోయర్ కాస్ట్ క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ వస్తుంది. సింప్లిఫికేషన్ ఆఫ్ కంప్లైన్స్, a simple tour rate structure and auto approved registration reduces the burden on small business. Fixing blocked capital, ఎక్కడ క్యాపిటల్ ఇది కాకుండా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాబట్టి దీని మీద క్యాపిటల్ ఆపరేషన్ కానీ గ్రోత్ కానీ దోహదం చేస్తుంది. అందుకే మనం ప్లాన్ చేసేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీనికి పర్మిషన్లు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే GSTకి 3 days అన్నారు. మనం 2 daysలోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఈ ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే సర్చార్జింగ్ ఫర్ ది ఎకానమీ, బూస్టింగ్ బిజినెస్, పవరింగ్ Atmanirbhar Bharat with lower tax and raw material packaging,
అండ్ ఆల్సో ఫార్మ్ గూడ్స్. ఇంకో పక్క చూస్తే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, ఫిక్స్డ్ ఫ్రీయింగ్ ఆఫ్ క్యాపిటల్, మోర్ అవైలబిలిటీలోకి వస్తుంది. ట్యాక్సెస్ అండ్ ఇన్పుట్స్ నో లాంగర్ హయ్యర్ దెన్ ట్యాక్సెస్ ఆన్ ఫైనల్ ప్రోడక్ట్స్. చాలా వరకు ఇది వాళ్ళ బిజినెస్కి దోహదం చేస్తుంది. ఆటో రిజిస్ట్రేషన్ 3 days, ఇది కూడా ఒక మేజర్ రిఫార్మ్. 3 daysలో ఆటో రిజిస్ట్రేషన్ ఇచ్చారు. 3 daysలో చేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇంకొక పక్కన 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ డ్యూ టు నో స్టేబుల్ బార్డర్ చెక్ పోస్ట్. ఒకప్పుడు ఊరికి ఒక చెక్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు ఆ బాధ లేదు. స్టేబుల్గా ఎక్కడికి కావాలి వెళ్ళిపోవచ్చు. ఇది క్లియర్గా ఉంది. ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్, ఆటోమేటెడ్ రిఫండ్, ఏఐ ఎనేబుల్డ్ డీకేఎస్ ప్రివెన్షన్. ఎవ్రీథింగ్ ఏఐ ద్వారా ఎక్కడ తప్పు ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప అనవసరంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. అది కూడా క్లియర్గా ఉంది. ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో, రెడ్యూస్డ్ రిటర్న్ టైం, రీఫండ్ టైం. తక్కువ సమయంలో వాళ్ళకి రిఫండ్ ఇస్తారు కాబట్టి క్యాష్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మేజర్. ఇంకా ఏదైనా చిన్న ఉంటే కానీ రిఫార్మ్ తీసుకొస్తే ఇండియా విల్ గ్రో double-digit గ్రోత్. నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, సిఎస్టీ నుంచి 2005 వ్యాట్, అక్కడి నుంచి 2017 జిఎస్టీ, 5 స్లాబ్లు, 2025 నౌ 2 స్లాబ్లు. ఇది 5, 12, 18, 28, 40 ఉంటే ఈరోజు 5, 18 ఆ స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్ దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే 22 ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి. దసరా రోజున సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్లాబ్స్ నిల్ 5, 18%. దిస్ ఇస్ ఫస్ట్ బెనిఫిట్. రిలీఫ్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ మిడిల్ క్లాస్, పెద్ద ఎత్తున రిలీఫ్ వస్తుంది. అదే మరి అగ్రికల్చర్కి, గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ వస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీకి అడిషనల్గా యాడ్ అయ్యి ఒక ఊపు వస్తుంది. సింప్లిఫైడ్ కంప్లైన్స్ వల్ల ఈ స్లాబ్స్ అన్ని తగ్గిపోయి కాంప్లికేషన్ లేకుండా లిటిగేషన్ తగ్గిపోతుంది. ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ బిజినెస్, ఎవ్రీబడి క్లారిటీ ఉంటుంది, ఇది ఈ వస్తువు ఇంత పే చేయాలని. ఇంకొక పక్క ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ విత్ ఫాస్టర్ రిఫండ్స్. ఎక్కడికక్కడ ఆటోమేషన్లో డబ్బులన్నీ కూడా రీపే చేయడం కానీ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఎకనామిక్ గ్రోత్కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకొక పక్క బెనిఫిట్స్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నిటి వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. బిజినెస్ అండ్ కన్జ్యూమర్స్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి లాభం. ఒక వ్యాపారం చేసేవాడికి ఈజీగా వ్యాపారం చేయొచ్చు, వినియోగదారుడికి ఈజీగా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫండ్ కూడా ఇది వస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఓవరాల్గా ఇది ఒక ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ న్యూ ఇండియా ఆఫ్టర్ 2014 ఎట్లా బిల్డప్ చేశారని బ్రాడ్గా మనం ఒకసారి ఆలోచిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్లు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్లు డబల్ చేశారు, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ చేయబోతున్నారు. నేషనల్ హైవేస్ 60% నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలోనే దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడ్డారు. నేషనల్ హైవేస్ మీద, రైల్వేస్ మీద 1,00,000 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ 34 times. డెవలప్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్ అన్ని తీసుకొచ్చి ముందుకు పోయారు. ఇంకొక పక్క వెల్ఫేర్ 90 రెట్లు ఇంక్రీజ్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు. స్టార్టప్ కల్చర్ 350 లక్షల నుంచి 1,50,00,000 పెంచగలిగారు. అంటే ఒక ఇన్నోవేటివ్గా ఒక స్టార్టప్ కల్చర్ని తీసుకొచ్చి యూత్ను కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో చాలా వరకు ఈ స్టార్టప్ కానీ
క్రియేటివిటీ కానీ ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ తగ్గాయి. కానీ ప్రపంచానికి సేవ చేసే శక్తి ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఒక్క భారతదేశానికే ఉన్నాయి. దానికి కారణం ఎన్డీఏ, దానికి కారణం నరేంద్ర మోడీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ముందు నేను చెప్పిన దానిపైన ఇండియాస్ రైజ్ ఇస్ ఎ గ్లోబల్ ఎకానమీ స్ట్రాటజిక్ లీడర్, 91 ఎకనామిక్ రిఫార్మ్స్, మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్. అదే సమయంలో లేట్ 90s ఐటీ రెవల్యూషన్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. 2016లో 10వ లార్జెస్ట్ ఎకానమీ, 2025కి 4th లార్జెస్ట్ ఎకానమీ, $4.19 ట్రిలియన్ ఎకానమీ, $2,880 పర్ క్యాపిటా, $760 బిలియన్ ఎక్స్పోర్ట్స్. 2020కి 3rd లార్జెస్ట్ ఎకానమీగా తయారవుతాం. 2038కి 2nd లార్జెస్ట్ ఎకానమీ అని ప్రిడిక్షన్ ఎర్నెస్ట్ అండ్ యంగ్. టువర్డ్స్ మన ఎయిమ్ ఈజ్ నెంబర్ 1 ఎకానమీ బై 2047, దట్ ఈజ్ వికసిత్ భారత్. దీనికి ఒకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ లీడర్, రైట్ టైం, రైట్ ప్లేస్, దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి మంచి లీడర్ ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఒక ఊరికి మంచి లీడర్ ఉంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఒక నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది, ఒక రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే రాష్ట్రం కూడా బాగుపడుతుంది. దాంట్లో అనుమానం లేదు. అదే నాయకత్వాన్ని నేను పవన్ కళ్యాణ్ గారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరే చూస్తారు, ఇంకా రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో చేసి చూపిస్తాం. ఇది నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నరేంద్ర మోడీ గారు దేశం యొక్క సంపద. ఒక నాయకుడు మంచివాడైతే కడవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు. నాయకుడు హేలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు. అదే ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. మొన్న చూశారు సింధూర్, కొంతమంది ఎగతాళి చేశారు. నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఐ రియల్ అప్రిషియేట్, ఎందుకంటే నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ మై వైడ్ ఎక్స్పీరియన్స్. క్లోజ్ క్వార్టర్స్లో అందరితో కలిసి పనిచేశాను. కానీ అందరికంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు మిన్న. అందుకే రిఫార్మ్లో నేను ఎప్పుడు ముందుంటా. శాశ్వతంగా చెప్తున్నా, ఈ దేశాన్ని నెంబర్ 1గా చూడాలన్నది నా కోరిక. అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష. ఈ రెండు జరుగుతాయి. నెక్స్ట్, స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ 2047. ఈరోజు మంది 1.88 బిలియన్, $2.4 ట్రిలియన్ మన గోల్. జిఎస్టిపి $3,148, $42,000 కావాలని. లాస్ట్ ఇయర్ 12.02, ఆవరేజ్న సిఏజిఆర్ 15 సాధించాలని. మనకు అబండెంట్ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది, స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది, టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అందిపుచ్చుకున్నారు, ఇన్స్టిట్యూషన్ రెడీనెస్, గవర్నెన్స్ డెప్త్, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే 5 సంవత్సరాలు 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. విభజన, దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది. ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ 67% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు 45-44%లో ఉన్నాం సర్వీస్ సెక్టర్. అక్కడ అగ్రికల్చర్ 14% తగ్గింది, మన దగ్గర 35% ఉంది. దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జిఎస్టిపిలో అక్కడ 9.3% వస్తే మనకు 6.12% వస్తుంది. 3% డిఫరెన్స్ ఉంది. అయితే మనం కుంగిపోలేదు. మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. 5 సంవత్సరాల్లో 13.5% మనం పెంచుకోగలిగాం. ఆ స్పీడ్లో కానీ పెరుగుంటే ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అదనంగా వచ్చేది. దగ్గర రాష్ట్రానికి ఆదాయం 60-70 వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది.
ఈ రెండు వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ 6 కానీ అన్ని ఇచ్చేవాళ్ళం. కానీ అది ఆ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాము. ఈ రెండు ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి, కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. అన్ని పూల్ చేసుకుంటాం, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు మనం కూడా మీకు చాలాసార్లు నేను చూపించాను ఈ స్లైడ్ని. వెల్ఫేర్, ఎంపవర్మెంట్, బ్యాలెన్స్. అందుకే హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సోషల్ సేఫ్టీ నీడ్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంపవర్మెంట్ త్రూ డీబీటీ, P4 ఇవన్నీ తీసుకొచ్చాం. ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. హ్యూమన్, ఫిజికల్ క్యాపిటల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హెచ్ఆర్డి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీపీపీ మోడల్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వినూత్నమైన కార్యక్రమాలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్ చేస్తున్నాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం. వర్క్ ఫోర్స్, ఎన్హాన్స్డ్ వర్క్ ఫోర్స్, జాబ్ క్రియేషన్ ఇవన్నీ. అదే సమయంలో హయ్యర్ రెవెన్యూ జనరేషన్ చేసి మోర్ ట్యాక్స్ రెవెన్యూ, ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొస్తున్నాం. ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్, ఇప్పుడు సూపర్ 6 మొన్నే మనం చూసాం. కొంతమంది బాధపడిన సూపర్ 6 మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే బాధ్యత తీసుకున్నాం, చేసాం, అమలు చేస్తాం. విత్ కన్విక్షన్ మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నేను జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అండ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవి ఏవైతే 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ 10 ప్రిన్సిపల్స్కి బిగ్ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఆల్ 10 ప్రిన్సిపల్స్ కూడా ఇంకా పెద్ద ఊపు వచ్చి మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. అది ఊరికి ఎగ్జాంపుల్స్ అని ఒకసారి చెప్తాను. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే జీరో పావర్టీకి ఫుడ్, కిచెన్ ఐటమ్స్ బాగా రేట్లు తగ్గాయి. పర్సనల్ కేర్, హౌస్ హోల్డ్ రేట్లు తగ్గాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్ బాగా తగ్గాయి. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్కి అయితే ఇన్సూరెన్స్ వల్ల అందరికీ ఆరోగ్యం మెరుగు చేసే అవకాశం వచ్చింది. ఇంకో పక్క స్టూడెంట్స్కు, వాళ్ళకు ఎడ్యుకేషన్కు దోహదం చేస్తుంది ఈ బడ్జెట్. ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో కూడా టాయ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, కల్చర్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రోడక్ట్స్ గ్లోబల్ మార్కెట్లకు పోయే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో జరుగుతుంది. ఫార్మర్ అయితే అగ్రిటెక్, మొత్తం ఇరిగేషను, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నిటి వల్ల చాలా లాభం వస్తుంది. దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా హౌసింగ్, మెటీరియల్స్ ఇవన్నీ చీప్గా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 22వ తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది. 22వ తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి 20వ తారీఖు, మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేశాము. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్ల ముందు నేను యోగా చేసేవాడిని. ఈ మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళా. మొన్న యోగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారానికి 3 రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్నా. దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంది. మీరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే ఒకరోజు ఫోటోల కోసం చేసి వదిలేశారు. కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి. అందుకే ఎవ్రీ హౌస్ హోల్డ్, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, గ్రోత్ వేడుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం. 22న యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ
ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ గోల్ ఈజ్ వెరీ క్లియర్. వికసిత్ భారత్, ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం, ఆదాయం, ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇలాంటి రిఫార్మ్ వచ్చినప్పుడు మనం కూడా లీడ్ తీసుకోవడమే కాకుండా మన అసెంబ్లీ ద్వారా దీన్ని పూర్తిగా ఆమోదించడమే కాకుండా దీనికి కారకులైన ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అందిస్తూ ఈ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చదివి వినిపిస్తాను, మీరు కూడా అందరూ దీన్ని వినాల్సిందిగా నేను కోరుకుంటూ. ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ conveys its warm appreciation and heartfelt congratulations to the Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, on the landmark decision taken by the 56th GST Council regarding GST rate rationalization. This visionary step in simplifying and rationalizing the GST structure will directly benefit the common man, reduce the compliance burden on businesses, and enhance transparency in the tax system. The reforms carried out in the last 11 years under the leadership of the Prime Minister gave a tremendous boost to welfare and development, and now we have embarked on the next generation reforms. This historic reform will further strengthen cooperative federalism, promote ease of doing business, speed of doing business, and support labor-intensive sectors. It will boost consumption, drive investment, and contribute to the sustained growth trajectory of our nation's economy. These reforms will usher in growth of Indian companies, leading to Swadeshi consumption pattern. In the future, this will make Indian brands become global. We also thank the Honorable Union Finance Minister, Srimati Nirmala Sitharaman ji, for her exemplary leadership in securing unanimity in the GST Council for these reforms. The Andhra Pradesh Legislative Assembly warmly welcomes this reform and extends its full support in its successful implementation for a greater good of the people and economy. మనందరం కూడా ఇలాంటి చరిత్రలో ఒకసారి